నమస్తే ఫ్రెండ్స్. ఒక యథార్థ సంఘటన చెప్తాను మీతోటి. ఒక విద్యార్థి, ఇంజనీరింగ్ చదువుకునే విద్యార్థి, అతని పేరు మార్చడం జరిగింది. ప్రస్తుతానికి అతని పేరు ప్రవీణ్ అని అనుకోండి. అతను చాలా మంచిగా చదువుకొని మంచి ప్రయోజకుడు అవుదామని ఎంతో కష్టపడి చదువుకున్నాడు ఫ్రెండ్స్. ఇంజనీరింగ్ కంప్లీట్ చేయడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు అనుభవించాడు. క్యాంపస్ ఇంటర్వ్యూలో మంచి ఉద్యోగం సాధించి ఆ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్దామని బయలుదేరి వెళ్ళడం జరిగింది. అతను ప్రయాణిస్తున్న ప్రయాణంలో ఎన్నో చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. అయితే అతనికి జ్ఞాపకాలతో పాటు కష్టాలు కూడా గుర్తుకున్నాయి. అన్ని విషయాలను తన కుటుంబ సభ్యులతో వివరించి తన జాబ్ వచ్చింది కదా అని ఆనందాన్ని వ్యక్తం చేద్దామని సంతోషంతో కుటుంబ సభ్యుల కోసం బయలుదేరి వెళ్ళడం జరిగింది. అయితే అతని తమ్మునికి కొంచెం ఆరోగ్య పరిస్థితి బాగా లేదు. అతను బస్సు దిగగానే అతని తమ్ముడు అతను చూసి, అన్నయ్య వస్తున్నాడని చూసి గమనించి పరిగెత్తుకుంటూ వెళ్ళడం జరిగింది. అయితే ఈ అబ్బాయి ప్రవీణ్ కూడా తమ్ముని వెంట పరిగెత్తాడు. తమ్ముడు అక్కడున్న బావిలోకి దూకేశాడు. తమ్ముడిని కాపాడే ప్రయత్నంలో ప్రవీణ్ కూడా దూకడం జరిగింది. అతని తమ్మునికి ఈత రాదు. బావిలో గట్టిగా పట్టుకోవడం వల్ల ఇద్దరు మునిగి నీటిలో చనిపోవడం జరిగింది. ఈ విషయాన్ని తన తల్లికి ఎవరో చెప్తే దుఃఖంతో ఉరికొచ్చి ఆమె కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అతని బ్యాగ్ చెక్ చేస్తే అందులో అపాయింట్మెంట్ లెటరు మరియు అతని చదువుకున్న పట్టా అన్నిట్లలోనూ ఫస్ట్ క్లాస్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఎంత బాధాకరమైన సంఘటన, చెప్పడానికి నాకే చాలా ఇబ్బందిగా ఉంది. అంత మంచి విద్యార్థి చిన్నప్పటి నుంచి కష్టపడి చదువుకొని ఉద్యోగం వచ్చిన తర్వాత మరణించడం జరిగింది ఫ్రెండ్స్. చాలా బాధాకరమైన సంఘటన ఇది. ఎవరికి జరగకూడదు ఇలా.